తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనకు చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వాహనాల వద్దకు చేరుకున్నారు ఆయన. కానీ డ్రైవర్ లేకపోవడంతో దాదాపు 10 నిమిషాలకు పైగా సిరిసేన ఎదురు చూడాల్సి వచ్చింది. కారు డ్రైవర్ స్వామివారి దర్శనానికి వెళ్లడంతో ఆలస్యమైంది. పోలీసులు, ఆలయ అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగినట్టుగా తెలుస్తోంది. గతంలో రాజపక్సే తిరుమలకు వచ్చిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. కానీ చివరికి అతడికి ఎదురుచూపుల్ని మిగిల్చారు. అతి కష్టం మీద కారు డ్రైవర్ ను రప్పించి సిరిసేనను పంపించారు. ఈ ఘటనకు మీరే కారణమంటూ ఆలయ డిప్యూటీ ఈవోపై అర్బన్ ఎస్పీ విజయలక్ష్మి మండిపడ్డారు. అందరూ ఉన్నారు. You are not supposed to take my role. That is not correct. When you are telling I should not enter with pants, I am listening to you. You should also not take my role. You should not come into police shoes and decide. Chappali manaki. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ మనకు అందిస్తారు. మోహన్, చెప్పండి, శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఎదురు చూడాల్సి రావడానికి గల కారణాలేంటి? ఎలా ఈ సమన్వయ లోపం జరిగింది అసలు? మమతా, శ్రీవారి దర్శనార్థం విచ్చేసినటువంటి శ్రీలంక అధ్యక్షుడికి తిరుమలలో పరాభవం ఎదురైందనే చెప్పవచ్చు. సాధారణంగా ఏ దేశ అధ్యక్షుడు వచ్చినప్పటికీ మన దేశానికి ఉన్నటువంటి అధ్యక్షుడి తరహాలో భద్రతా ఏర్పాట్లు కల్పించవలసి ఉంటుంది. మరోవైపు శ్రీలంకకు సంబంధించి గతంలో ఉన్నటువంటి రాజపక్సే అధ్యక్షుడిగా తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో తమిళలు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడి పర్యటనకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి 3 రోజులుగా కూడా తిరుమలలో భద్రతా ఏర్పాట్లు చేయడం, దీనికి సంబంధించిన కాన్వాయ్ ట్రయల్ రన్ వంటివి కూడా నిర్వహించారు. నిన్నటి రోజున రాత్రి శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి సిరిసేన తిరుమల చేరుకోజరిగింది. వాస్తవానికి సిరిసేన పర్యటనకు సంబంధించి ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం తర్వాత రోడ్డు మార్గాన బెంగళూరుకి ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. రాత్రి తిరుమల చేరుకున్నటువంటి శ్రీలంక అధ్యక్షుడిని విఐపి ప్రారంభ దర్శనంలో కూడా స్వామివారిని మరోసారి దర్శించుకోవాలని చెప్పి టీటీడీ ఈఓ కోరడంతో పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రభాత సేవ అనంతరం తిరిగి విఐపి ప్రారంభ దర్శనంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు సిరిసేన అంగీకారం తెలపడంతో ఇవాళ ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి సిరిసేనకు అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా కూడా ఎదురు చూపులు మిగిల్చాయి. స్వామివారి దర్శన అనంతరం సాధారణంగా హైట్ ప్రోటోకాల్ సంబంధించినటువంటి వ్యక్తులు వస్తే రంగనాయకుల మండపంలో ప్రసాదాలు అందజేసి వేద పండితుల ఆశీర్వచనం పలికిన తర్వాత టీటీడీ శాలువతో సత్కరించి అటు తర్వాత వెలుపలికి వస్తారు. ఇదే క్రమంలో వివిఐకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా స్వామివారిని దర్శించుకుని వారు రంగనాయకుల మండపం నుంచి కూడా ముందస్తుగానే వారి కాన్వాయ్ వద్దకు చేరుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ఇవాళ సుప్రభాత సేవ సమయంలో స్వామివారికి అన్న ప్రసాదాలు భక్తులకు అందించేటటువంటి కార్యక్రమం ఉండదు. ఆ సమయంలో కేవలం చిన్న లడ్డూలు మాత్రమే ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు తిరిగి విఐపి ప్రారంభ దర్శనంలో స్వామివారి దర్శనార్థం విచ్చేస్తుండడంతో రంగనాయకుల మండపంలో నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని తిరిగి విఐపి ప్రారంభ దర్శనం సమయానికి టీటీడీ అధికారులు మార్చివేశారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసు అధికారులకు చేయకపోవడంతో స్వామివారిని దర్శించుకుని సుప్రభాత సేవ అనంతరం ధ్వజస్తంభం వద్దకు వచ్చినటువంటి సిరిసేన అక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరిగి మహాద్వారం గుండా వెలుపలికి వచ్చేశారు. ఇదే క్రమంలో సిరిసేనతో పాటు వచ్చినటువంటి డ్రైవర్లంతా కూడా స్వామివారి ఆలయంలోనే ఉండిపోవడంతో వారు సకాలంలో ఈ కాన్వాయ్ వద్దకు చేరుకోకపోవడంతోనే సిరిసేనకి ఇలాంటి పరాభవం అనేటువంటి ఘటన ఎదురైందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆలయ అధికారులు అదేవిధంగా భద్రతా సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ఘటన జరిగింది. సిరిసేన విఐపి ప్రారంభ దర్శనంలో ప్రసాదాలు అందజేస్తా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందస్తుగా కూడా పోలీసులకు తెలియజేయకపోవడంతోనే డ్రైవర్ సంబంధించి ముందస్తుగా రప్పించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్బన్ ఎస్పీ కూడా దీనికి సంబంధించి ఆలయ అధికారులపై మండిపడ్డారు. ఆలయ డిప్యూటీగా ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందంటూ కూడా
బహిరంగంగానే ఆలయ డిప్యూటీఓపై కోపం ఆగ్రహం వ్యక్తం చేశారు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మమత. రైట్ మోహన్, థ్యాంక్ యూ.